నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలుగు సినీ పరిశ్రమ నిరీక్షణకు తెరదించిన బాహుబలి జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారానికి ఎంపిక ప్రాంతీయ విభాగంలో కంచెకు అవార్డు నాలుగోసారి ఉత్తమ నటుడిగా అమితాబ్ బచ్చన్ పీకో చిత్రంలో నటనకు పురస్కారం రెండో ఏడాది ఉత్తమ నటిగా ఎంపికైన కంగనా రనౌత్ రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానం 5గురికి విభూషణ్ 8 మందికి భూషణ్ అవార్డులు అందజేసిన ప్రణబ్ ముఖర్జీ పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ప్రారంభించిన చంద్రబాబు నదుల అనుసంధానమే కరువు నివారణకు సరైన పరిష్కారమని పునరుద్ఘాటన అగ్రిగోల్డ్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వాడీవేడి చర్చ సిబిఐ దర్యాప్తు కోసం జగన్ డిమాండ్ బాధితులను ఆదుకుంటామన్న సర్కారు ఇసుక మాఫియాను ఉపేక్షించే ప్రసక్తే లేదన్న తెలంగాణ సర్కార్ అక్రమ రవాణా ఆరోపణలను శాసనసభలో తోసిపుచ్చిన హరీష్ రావు బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు తొలి తీర్పు జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ సంచాలకులను దోషులుగా తేల్చిన న్యాయస్థానం వేర్వేరు రంగాల్లో విశేషంగా రాణించి ఆయా రంగాల్లో తమదైన ముద్ర వేసిన వారికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్, ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి, బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, అజయ్ దేవగన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు. 2016 ఏడాదికి ప్రకటించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇవాళ ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో 5గురికి పద్మ విభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 43 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేశారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అగ్రనేత అడ్వాణీ, కేంద్ర మంత్రులు, వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులు హాజరైన ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు దివంగత ధీరూభాయ్ అంబానీకి మరణానంతరం ప్రకటించిన అవార్డును ఆయన సతీమణి కోకిలాబెన్ స్వీకరించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్, ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి, జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్, అమెరికాలో నివసిస్తున్న ప్రముఖ విద్యావేత్త, సాహితీకర్త అవినాష్ కమలాకర్ దీక్షిత్లకు రాష్ట్రపతి దేశ 2 అత్యున్నత పురస్కారాలు ప్రదానం చేశారు. దేశ 3వ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అందుకున్న వారిలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, సినీ నటుడు అనుపమ్ ఖేర్, తెలుగు వైద్యులు దువ్వూరి నాగేశ్వరరెడ్డి, ఆళ్ల వెంకట్రామారావు, కాగ్ మాజీ అధినేత వినోద్ రాయ్, మహారాష్ట్రకు చెందిన ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్, పంజాబ్కు చెందిన సాహితీవేత్త బర్జీందర్ సింగ్ హమ్దర్ద్, పారిశ్రామికవేత్త పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ ఉన్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, దర్శకుడు మధుర్ భండార్కర్, తెలుగు చిత్రకారుడు లక్ష్మా గౌడ్, వైద్యులు యార్లగడ్డ నాయుడమ్మ, గోపాలకృష్ణ గోఖలే, ఆర్చర్ దీపికా కుమారి సహా 43 మందికి రాష్ట్రపతి పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. ఈ ఏడాది పద్మ విభూషణ్ పురస్కారాలు ప్రకటించిన రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు, సినీ నటుడు రజనీకాంత్ సహా ఇతర పురస్కార విజేతలకు ఏప్రిల్ 12న నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డులు ప్రదానం చేస్తారు. గోదావరి వరద జలాలను కృష్ణానదిలోకి మళ్లించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ పూర్తిస్థాయి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. గతేడాది సెప్టెంబర్లో ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించి జాతికి అంకితం చేసిన చంద్రబాబు ఈ మేరకు 24 పంపులతో పూర్తిస్థాయిలో సిద్ధమైన పట్టిసీమను ఇవాళ ప్రారంభించారు. పట్టిసీమ ద్వారా ఇప్పటివరకు 4.5 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణానదిలో కలిపి డెల్టాలో 2,500 కోట్ల విలువైన పంటలను కాపాడామని చంద్రబాబు వివరించారు. పట్టిసీమ తరహాలో తోటపల్లిని కూడా వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు విహంగ వీక్షణ ద్వారా పోలవరం పథకాన్ని సందర్శించిన ఆయన ఇక నుంచి ప్రతి 2 నెలలకోసారి పోలవరం పనుల్ని పర్యవేక్షిస్తామన్నారు.
ఈరోజు ప్రాజెక్ట్ అంతా కూడా ఫుల్ స్వింగ్ లో టేకప్ చేయడానికి ఒక పక్కన జర్మన్ కంపెనీ పవర్, L&T, అదే మరి కెల్లర్ ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా టోటల్ గా ఎక్విప్మెంట్ మొబిలైజ్ చేశారు. ఇంకొక పక్క ఎర్త్ వర్క్ చేయడానికి త్రివేణి కూడా పెద్ద ఎత్తున మెషినరీ మొబిలైజ్ చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. దీనికి కేంద్రం పూర్తిగా సహకరించాలి, అన్ని విధాలు ఆదుకోవాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేరుస్తాం. ఇసుక మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రభుత్వ ఇసుక విధానం, అక్రమ రవాణా వంటి అంశాలపై శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఆయన రాష్ట్రంలో ఇంతకుముందు ఓ విధానమంటూ లేక ఇసుక మాఫియా రాజ్యమేలిందన్నారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానంతో జవాబుదారీతనం పెరిగి ఖజానాకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టిందన్నారు. మీరు చూస్తే అధ్యక్ష 2009-10 సంవత్సరంలో ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 8 కోట్లు, 10-11లో 27 కోట్లు, 11-12లో 10 కోట్లు, 2012-13లో 1,62,00,000, 2013-14 5,44,000. మరి ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 365 కోట్లు. ఎక్కడ పోయింది మరి ఇదంతా? ఏ బ్రోకర్ల జేబుల్లోకి పోయింది? ఏ నాయకుల జేబుల్లోకి పోయింది? ఎక్కడ తప్పు జరిగినా ప్రభుత్వం ఎవరిని కూడా ఉపేక్షించం, వదిలిపెట్టమని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న పేదలకు స్థలాలు క్రమబద్దీకరించే ఉద్దేశంతో ఇచ్చిన జీవో 58 కింద జిల్లాల్లో కూడా భూముల క్రమబద్దీకరణకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. పలుచోట్ల కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నందునే క్రమబద్దీకరణ ప్రక్రియ జాప్యం జరుగుతోందని ఈ అంశంపై శాసనసభలో అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్లో మాత్రమే క్రమబద్దీకరించారన్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. కింద మీ హైదరాబాద్ అవసరాల దృష్ట్యా ఆ 1,00,000 పట్టాలు ఇస్తా ఉన్నారు కాబట్టి ఇచ్చామని చెప్పి ఎన్నికల కోసం వాడుకున్నారు తప్పితే మిగతా ప్రాంతాల్లో పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ ని మీరు ఎందుకని చెప్పి మీరు పరిష్కరించడం లేదు. గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో మురికి కూపాలలో నివసిస్తున్న ప్రజానీకాన్ని ఆదుకోవాలన్నటువంటి సంకల్పంతో 1,20,000-25,000 మందికి పట్టాలు ఇచ్చినటువంటి గొప్ప కార్యక్రమాన్ని కూడా సంకుచితమైన ఎన్నికలతో పోలిస్తే పేదల కార్యక్రమాన్ని కూడా సంకుచితమైన కోణంలో విమర్శించే ప్రయత్నం చేస్తే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తున్నారు అధ్యక్ష. ఉగ్రదాడులు జరుగుతాయనే హెచ్చరికల మధ్య హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా అనధికారికంగా సిమ్ కార్డులు విక్రయాలు సాగిస్తున్న దుకాణాలపై పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆయా జోన్ల పరిధిలోని సిమ్ కార్డుల విక్రయ కేంద్రాలపై దాడులు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగిన దాడుల్లో కమిషనర్ సివి ఆనంద్ సహా 793 మంది పోలీసులు పాల్గొని 1,202 దుకాణాల్లో అనధికారికంగా సిమ్ కార్డులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ సాయంత్రం వరకు 1,179 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. వివిధ సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన 44,977 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. లక్షలాది మంది ఖాతాదారులను మోసం చేసిన అగ్రిగోల్డ్ సంస్థ వ్యవహారంలో బాధితులందరికీ న్యాయం చేస్తామని ఆంధ్రప్రదేశ్ సర్కారు మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు స్పష్టం చేశారు. ఈ అంశంపై జరిగిన చర్చలో మొదట మాట్లాడిన ప్రతిపక్ష నేత జగన్ అగ్రిగోల్డ్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ గుట్టు బయటకు వస్తుందని, సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం వెనకాడుతోందని ఆరోపించారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలోనే అగ్రిగోల్డ్ సంస్థ విచ్చలవిడిగా ప్రజల నుంచి డబ్బు వసూలు చేసిందని గుర్తు చేశారు. సీబీఐ విచారణ వల్ల కాలయాపన జరుగుతోందని, బాధితులు మొరపెట్టుకున్నందువల్లే సీఐడీ విచారణకు ఆదేశించినట్లు వారు స్పష్టం చేశారు. శారదా స్కామ్ వెస్ట్ బెంగాల్లో 2,460 కోట్ల రూపాయల స్కాములకే సిబిఐ చేత ఎంక్వైరీ జరుగుతూ ఉంది. 6,850 కోట్ల రూపాయలని చెప్పి వీళ్ళు లెక్కలు చెప్తా ఉన్నప్పుడు దాదాపుగా 40 లక్షల మంది బాధిత కుటుంబాలకు సంబంధించిన అంశమైనప్పుడు ఇక్కడ మాత్రం సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలన్న ఆలోచన వీళ్ళకి రాలేదు అధ్యక్ష. కొంతమంది కావాలని సిబిఐకి ఇమ్మంటున్నారు. సిబిఐకి ఇస్తే మాకు నష్టం జరుగుతుంది, సిబిఐకి ఇస్తే ఆలస్యం జరుగుతుందని ఎవరైతే కమ్యూనిస్ట్ నాయకులు అగ్రిగోల్డ్ బాధితులు ఒప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు పట్టాదారు పాసు పుస్తకాల చట్ట సవరణ బిల్లును సభ ఆమోదం తెలిపింది. భూముల అమ్మకం, కొనుగోలు, రుణాలు పొందడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే చట్టంలో మార్పులు తెచ్చామని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెస్తున్న ఈ చట్టం ద్వారా ఇకపై పట్టాదారు పాసు పుస్తకం ఐచ్ఛికం కానుందని మంత్రి వివరించారు. ముఖ్య లక్షణాలు బ్యాంకు రుణం పొందేందుకు లేదా విక్రయము, కొనుగోలు వంటి లావాదేవీలను జరపడం కోసం భూ యజమాని పాస్ పుస్తకం కోసం పొందడం తప్పనిసరి కాదు. ఇది ఐచ్ఛికం, అంటే ఆప్షనల్. అంతేకాక ఇప్పటి వరకు ఇస్తున్న
పాస్ పుస్తకం టైటిల్ డీడ్ స్థానంలో ఒకే ఒక్క హక్కు దస్తావేజు మరియు పట్టదారు పాస్ పుస్తకం మాత్రమే జారీ చేయాలని ప్రతిపాదించడమైంది. నెల్లూరు కృష్ణపట్నం బంగ్లాదేశ్ మధ్య సముద్రయాన సరుకు రవాణా వ్యవస్థ ప్రారంభమైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం ఓడరేవు నుంచి ఢాకాలోని పన్గా ఓడరేవుల మధ్య రవాణా వ్యవస్థను నెల్లూరు జిల్లా కలెక్టర్ జానకి ప్రారంభించారు. ఇక నుంచి ప్రతివారం ఈ 2 ఓడరేవుల మధ్య సరుకు రవాణా ఓడలు రాకపోకలు సాగించనుండగా 23న ఢాకాలోని పన్గావ్ నుంచి బయలుదేరిన సరుకు రవాణా ఓడ కృష్ణపట్నంకు చేరింది. ఈ వ్యవస్థ వల్ల సమయం తగ్గడమే కాకుండా 2 దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మెరుగవుతాయని అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సూచనతో వాయిదా వేసిన పోలీస్ కానిస్టేబుళ్ల నియామక రాత పరీక్షను ఏప్రిల్ 24న నిర్వహించనున్నట్టు తెలంగాణ పోలీస్ నియామక మండలి ప్రకటించింది. వివిధ విభాగాల్లోని 9238 కానిస్టేబుల్ నియామకం కోసం డిసెంబర్ 30న ప్రకటన విడుదల చేయగా సుమారు 5 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 3నే రాత పరీక్షకు ఏర్పాట్లు చేసినప్పటికీ అదే రోజు R&B పరీక్ష ఉన్నందున వాయిదా వేశారు. ఇప్పుడు ఏప్రిల్ 24 మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 వరకు నిర్వహించనున్నట్టు నియామక మండలి తెలిపింది. అటు ఏప్రిల్ 7న జరగాల్సిన SI రాత పరీక్ష యథాతథంగా ఉంటుందని పోలీస్ నియామక మండలి చైర్మన్ పూర్ణచంద్రరావు తెలిపారు. వైకాపా విధానాలతో విభేదించే ఆ పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రకటించారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా పార్టీ రూపకల్పన జరగడం లేదన్న ఆయన పార్టీ విధానాల పట్ల తనకున్న అసహనాన్ని ఇప్పటికే వైకాపా అధ్యక్షుడు జగన్ ముందు పెట్టానని తెలిపారు. మరోసారి ఆయనను కలిసి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్న నెహ్రూ తన అనుచరులు కూడా అధికార పార్టీలోకి వెళితేనే నియోజకవర్గాభివృద్ధికి మేలు జరుగుతుందని సూచించినట్టు తెలిపారు. ఏ రకమైనటువంటి విధానంతో ఆ పార్టీ రావాలని మనసావాస కోరుకున్నారో ఆ విధంగా ఆ పార్టీని నిర్మాణం చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఒక నిస్సహాయత వ్యక్తం చేసి బయటకు వచ్చేటటువంటి ఆలోచనే నేను చేస్తున్నాను. నా క్యాడర్ తోటి వెళ్ళి 2 రోజులు 3 రోజులు కూడా నేను సంప్రదించినప్పుడు కనీసం మన నియోజకవర్గ అభివృద్ధి కోసమైనా సరే ఇవాళ ఉన్నటువంటి అధికార పార్టీకి వెళ్ళినట్టయితే కనీసం మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అపరిష్కృతం ఉన్నటువంటి సమస్యలన్నా పూర్తవుతాయి కదా అని చెప్పేసి ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లోనే నేను బయటకు వెళ్ళాలి నిర్ణయానికి రాబోతున్నాం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. హెచ్సీయూలో విద్యార్థులపై లాఠీచార్జికి నిరసనగా దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో తరగతుల బహిష్కరణకు పిలుపునివ్వగా ఈ మేరకు హెచ్సీయూ విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులు బహిష్కరించి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రధాన గేటు వద్ద బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు హెచ్సీయూలో శాంతియుత వాతావరణం ఏర్పాటు కోసం రిజిస్ట్రార్ సుధాకర్ 7 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ విద్యార్థి నేతలతో చర్చించి వారి డిమాండ్లపై 6 వారాల్లో నివేదిక ఇవ్వాలని రిజిస్ట్రార్ ఆదేశించారు. అంతకుముందు విశ్వవిద్యాలయం వసతిగృహాల్లో ఆహారం, నీటి సరఫరా నిలిపివేసిన ఘటనలపై హెచ్సీయూ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ సుధాకర్ మానవ హక్కుల కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. మరోవైపు హైదరాబాద్ విశ్వవిద్యాలయ ఉపకులపతి అప్పారావు దాడి కేసులో విద్యార్థులు, అధ్యాపకులకు శరలింగంపల్లి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 22న జరిగిన ఘటనలకు బాధ్యులను చేస్తూ 24 మంది విద్యార్థులను, 2 అధ్యాపకులు, మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తర్వాత వారిని చర్లపల్లి జైలుకు తరలించగా ఇవాళ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని విద్యార్థులకు, ప్రొఫెసర్లకు షరతు విధించింది. యూపీఏ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం కేసులో మొదటి తీర్పు వెలువడింది. జార్ఖండ్లో బొగ్గు క్షేత్రాల కేటాయింపునకు సంబంధించి జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ సహా ఆ సంస్థ సంచాలకులు ఆర్ఎస్ రుంగ్తా, ఆర్సీ రుంగ్తాను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. ఆ సంస్థ తరఫున ఇరువురు తప్పుడు ధృవపత్రాలు సమర్పించి బొగ్గు క్షేత్రాల కేటాయింపులు పొందారని ప్రత్యేక న్యాయస్థానం నిర్ధారించింది. ఇరువురిపై 2015 మార్చి 21న వివిధ సెక్షన్ల కింద సీబీఐ కోర్టు అభియోగాలు నమోదు చేసి విచారణకు స్వీకరించింది. ఆర్ఎస్ రుంగ్తా, ఆర్సీ రుంగ్తా 120B 420 సెక్షన్ల కింద నేరపూరిత కుట్ర, మోసానికి పాల్పడినట్లు తీర్పు వెలువరించిన న్యాయస్థానం ఇరువురిని కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ సెక్షన్ల కింద గరిష్టంగా 7 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉండగా ఈ నెల 31న ప్రత్యేక న్యాయస్థానం శిక్షను ఖరారు చేయడంపై వాదనలు నమోదు చేయనుంది. ఇదే కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి బొగ్గు శాఖ మంత్రి దాసరి నారాయణరావుకి సమన్లు ఇవ్వాలని ఆర్ఎస్ రుంగ్తా దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం గత నెలలో తీవ్ర ఉద్యమం చేసిన జాట్ కులస్తుల డిమాండ్ల పరిష్కారానికి హర్యానా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు జాట్లకు 10% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు హర్యానా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
గత నెలలో రిజర్వేషన్ల కోసం హర్యానాను అట్టుడికించిన జాట్లు ఏప్రిల్ 3 వరకు తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి గడువు విధించారు. అంతకుముందే జాట్ల రిజర్వేషన్ బిల్లును శాసనసభలో పెట్టాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. విద్య సహా 3, 4 తరగతి ప్రభుత్వ ఉద్యోగాల్లో 10%, 1, 2 తరగతి ప్రభుత్వ ఉద్యోగాల్లో జాట్లకు 6% రిజర్వేషన్లు కల్పించాలని హర్యానా సర్కారు ప్రతిపాదించింది. ఈ రిజర్వేషన్లలో జాట్లు సహా 4 ఉపకులాలు జాట్ సిక్కులు, రోర్స్, బిష్నోస్, త్యాగిస్ కులాలకు భాగస్వామ్యం కల్పించింది. ఇందుకోసం వెనకబడిన తరగతుల్లో కొత్త వర్గీకరణ చేర్చింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి ముందు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన వేళ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. గత 5 వారాల్లో అత్యధిక ఒకరోజు నష్టాన్ని చవిచూసిన సెన్సెక్స్ 371 పాయింట్లు క్షీణించి మరోసారి 25,000 బెంచ్ మార్క్ దిగువన ముగిసింది. ఈ ఉదయం 25,417 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో కాసేపు లభించిన కొనుగోళ్ల మద్దతుతో 25,433 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అనంతరం మార్చి డెరివేటివ్స్ ముగింపు, ఆర్థిక సంవత్సరం చివరిలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపగా 24,895 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సూచీ చివరికి 24,966 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 101 పాయింట్లు క్షీణించి 7,615 వద్ద ముగిసింది. ఇవాల్టి పతనం తర్వాత మదుపర్ల సంపద 1,24,000 కోట్ల రూపాయలు ఆవరైనట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు సినీ పరిశ్రమ నిరీక్షణకు తెరదించిన బాహుబలి జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారానికి ఎంపిక, ప్రాంతీయ విభాగంలో కంచెకు అవార్డు. 4వసారి ఉత్తమ నటుడిగా అమితాబ్ బచ్చన్, పీకు చిత్రంలో నటనకు పురస్కారం. 2వ ఏడాది ఉత్తమ నటిగా ఎంపికైన కంగనా రనౌత్. రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానం. 5గురికి విభూషణ్, 8 మందికి భూషణ్ అవార్డులు అందజేసిన ప్రణబ్ ముఖర్జీ. పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ప్రారంభించిన చంద్రబాబు, నదుల అనుసంధానమే కరువు నివారణకు సరైన పరిష్కారమని పునరుద్ఘాటన. అగ్రిగోల్డ్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వాడివేడి చర్చ. సిబిఐ దర్యాప్తు కోసం జగన్ డిమాండ్, బాధితులను ఆదుకుంటామన్న సర్కారు. ఇసుక మాఫియాను ఉపేక్షించే ప్రసక్తే లేదన్న తెలంగాణ సర్కార్, అక్రమ రవాణా ఆరోపణలను శాసనసభలో తోసిపుచ్చిన హరీష్ రావు. బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు తొలి తీర్పు, జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ సంచాలకులను దోషులుగా తేల్చిన న్యాయస్థానం.